అండి నమస్తే. ఈరోజు మనం చింతాకు చేపల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి, పొద్దున మొయ్యి చేప వస్తే బాగా క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతులు, ఆవాలు, చింతాకు పొడి, చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. కొంచెం ఇప్పుడు చేసేటప్పుడు కొంచెం హైలో పెట్టేసుకుంటే ఇదిగోండి, చింతాకు కూడా చూపించాయి కదా, ఇది కొంచెం మునిగేటట్టుగా వాటర్ పోసుకొని ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే చింతాకు పొడి కదా, అడుగున ఏదైనా ఇసుక అలాంటిది ఉంటే అడుగున దిగిపోద్ది అనమాట. నూనె కాగిపోయింది. మెంతులు, ఆవాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఉల్లిపాయలు, కరివేపాకు, చేపల కూర కాబట్టి ఏమంతా ఎర్రగా రావాల్సిన పని లేదండి. టమోటా వేసేసి టమోటా పచ్చిమిర్చి అవి వేగుతూ ఉంటుంది. కొంచెం చింతపండు రసం కలిపి పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ అంతేనండి, ఎందుకంటే చింతాకు పొడి వేసాం కదా, బాగా ఎండు పెట్టుకుంటే అది వేగేటప్పుడు వేస్తాం.